ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి దేవునికి మనము వందనాలు చెల్లిస్తున్నాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం నుండి మనము చదువుకుంటూ వెళ్ళాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్ళాము. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యము పుట్టింది. మనము చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. నిన్నటి నుంచి మనము యోవాషు గురించి కొన్ని సంగతులు మనం వింటూ వస్తున్నాం. యోవాషు చిన్న వయసులో రాజయ్యాడు. మరి చిన్న వ్యక్తికి దేవుడు పెద్ద పెద్ద బాధ్యతలు ఇచ్చాడు. అవన్నీ మనం విన్నాము. నిన్నటి సంగతులు నేను రిపీట్ చేయను. 4వ వచనంలో ఏమిటంటే, యెహోవా మందిరాన్ని బాగు చేయాలని యోవాషునకు తాత్పర్యము పుట్టెను. ఎందుకు? 6 సంవత్సరాలు దేవుని మందిరంలో దాచబడ్డాడు. ప్రపంచంలో అతల్యాల నుండి నువ్వు దాచబడాలంటే నీవు దేవుని మందిరంలో ఉండాలి. అతల్యాల నుండి నువ్వు కాపాడబడాలంటే దేవుని మందిరం. తాను ఏ మందిరంలో 6 సంవత్సరాలు దాచబడ్డాడో ఆ మందిరం పట్ల ఆయన ఎంతో కృతజ్ఞత ఉంది. నువ్వు పుట్టి పెరిగిన మందిరాన్ని మర్చిపోతున్నావా? ఏ దైవ సేవకుడు నీకు సువార్త చెప్పి, వాక్యం చెప్పి, బాప్తిసం ఇచ్చి ప్రభువులోకి నడిపించిన దేవుని బిడ్డలు మర్చిపోతావా? దైవ సేవకులను, పెద్దలను మర్చిపోతావా? మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించండి. బాబు, నీళ్ళు మళ్ళా పంచుదులే, నీళ్ళు మళ్ళా పంచుదును. మీటింగ్ అంటాం. ఐదవ వచనం మనం చదువుకుందాం. నిన్న చెప్పాను కాబట్టి నేను దాటిపోతాను. అతడు యాజకులను, లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణంలోకి పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలీయుల నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టండి. దేవుని కార్యాలు తాత్సారం చేస్తున్నావా? నిన్న హగ్గయి గ్రంథంలో చూచినాము. వారి ఇల్లు కట్టుకున్నట్టు త్వరపడుచుండుటయే కదా. నీ కార్యాలు చాలా మంచిగా చేసుకుంటావు, దేవుని కార్యాలు అలక్ష్యం చేస్తావు. ఐదవ వచనంలో లాస్ట్ టైం వారు దానిని త్వరగా చేయలేకపోయినందున 6వ వచనం, రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు, అతల్యాకు ఒక టైటిల్ ఇవ్వబడింది. నిన్న సిస్టర్స్కు చెప్పబడిన చెడ్డ పేర్లు మనం విన్నాం, మంచి పేర్లు కూడా మనం విన్నాం. దుర్మార్గురాలైన అతల్యా 22వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? దుర్మార్గముగా
దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. అతల్య తన కుమారుడైన అహజ్యాకు దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పిస్తా ఉంది. తల్లులారా ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకు? తండ్రులారా మీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? మీ కుమారుడు మీ కుమార్తె చెడిపోయినారు అంటే 100% బాధ్యత నీదే. కుటుంబ ప్రార్థన ఉందా? ఎన్నడైనా పిల్లలకు వాక్యం చెప్పిన అనుభవం నీకుందా? వారు విందు దినములు పూర్తి కాగా వారు తమ హృదయంలో యెహోవాను దూషించురేమో అనుకుని వారందరిని పిలవనంపించి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము యోబు అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చెను. మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. చైల్డ్ సైకాలజీ నేర్చుకోవాలి. పిల్లల నుంచి ఎక్కువ కొట్టినా తప్పే, తక్కువ కొట్టినా తప్పే. చాలా బ్యాలెన్స్డ్గా పిల్లలు పెంచాలి. కొంతమంది తల్లిదండ్రులు నాకు తెలుసు మరీ కఠినంగా పెంచారు. ఏం తెలియదు, లోకం అసలు తెలియదు. కొంచెం కూడా ఒక 10% కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా కొంతమంది చాలా ఆత్మీయంగా పెంచుతున్నారు. నేను కళ్ళారా చూశాను. ఇంటర్మీడియట్ పోయినప్పుడు భ్రష్టులు అయిపోయినారు పిల్లలు. కొట్టకపోయినా తప్పే, ఎక్కువ కొట్టినా తప్పే. నేను పెరిగిన మా దైవ సేవకుడు చెప్తుంటే విన్నాను, పిల్లలు కొట్టేటప్పుడు ప్రార్థన చేసుకుని కొట్టేవాడంట. నిన్న ఒక వాక్యాన్ని చూసుకున్నాము. రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. చదవండి అంటే మీరు మైక్లో మనసులో చదవండి, నేను మైక్లో చదువుతాను. రాజులు 2వ గ్రంథం 12:2. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పుయుండు దినములన్నిటిలో యాజకుడైన యెహోయాదా యోవాషులకు బుద్ధి నేర్పుయుండు దినములలో. అతనే ఏం నేర్పిస్తుంది? యెహోయాదానేమో చెప్పండి, యోవాషుకు ఏం నేర్పిస్తున్నాడు? బుద్ధి నేర్పిస్తా ఉన్నాడు. మరి అతనే ఏం నేర్పిస్తుంది చెప్పండి? 22:3 చదవండి. 2వ దినవృత్తాంతం 22:3. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. తండ్రి కంటే తల్లి ప్రభావం బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది. సియోను కుమారి ప్రకారమా, రే మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తండ్రి ఎత్తును. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ యొక్క హృదయంలో కుమ్మరించును. కన్నీటి ప్రార్థన చేస్తున్నావా బిడ్డల కొరకు? నీ కుమార్తె నీ కుమారుడు భ్రష్టురాలైనారంటే 100% you have to take the blame on yourself. మనం ముందుకు సాగి వెళ్దాము. మరి మీరు ఒకవేళ నన్ను అడగచ్చు, అయ్యా మరి అంతా అయిపోయిందయ్యా, నా కుమార్తె భ్రష్టురాలు అయిపోయింది, ఏమైనా సొల్యూషన్ ఉందా? ఒకవేళ నన్ను అడిగితే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటో తెలుసా? టేక్ ద బ్లేమ్ ఆన్ యువర్సెల్ఫ్. తండ్రిగా ప్రభువా నా పిల్లలను సరిగా పెంచలేదు, తల్లిగా నా పిల్లలను సరిగా పెంచలేదు. టేక్ ద బ్లేమ్ ఆన్ యువర్సెల్ఫ్. భర్త ఏమన్నాడు తెలుసా? తండ్రి ఆమె పెంపకం అండి అంతా తల్లి ద్వారా చెప్పినాడండి వాడు అంటాడు. ఎవరు? భర్త. భార్య ఏమంటుంది? లేదండి అంతా భర్తే అండి, భర్తను అసలు పట్టించుకోడండి భర్త, అందుకే అండి మా కొడుకు మా కూతురు ఇట్లా అయిపోయిందంట. ఆదాము స్వభావం, అవ్వ స్వభావం. అదమ్మా తిన్నావా అంటే అవ్వ మీద నెట్టినాడు, ఏమ్మా తిన్నావా అంటే సర్పం మీద నెట్టింది.
నీ పిల్లలు ఒకవేళ భ్రష్టులైపోయి ఉంటే నీకు ఆఖరిగా ఒక సొల్యూషన్ ఉంది. టేక్ ద బ్లేమ్ ఆన్ యువర్ సెల్ఫ్. ప్రభువా, నా పిల్లల్ని సరిగా పెంచలేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఏనాడు నా పిల్లలకు నేను బోధించలేదు, నన్ను క్షమించయ్యా, క్షమించని నువ్వు ఒకవేళ ఆ యొక్క తప్పును నీ యొక్క తప్పుగా నువ్వు భావించి తీసుకుంటే దేవుడు ఒకవేళ నీ కుమారుని కుమార్తెను కనికరించవచ్చు. 10th క్లాస్కి వచ్చినాడు, చనిపోయినాడండి, అమ్మాయి చేత పెట్టినాడు, చనిపోయినాడండి, ఇంకో ఫ్రెండ్ చేత పెట్టినాడు, చనిపోయినాడండి అంటావు. కానీ నా పెంపకం సరిగా లేదని ఎప్పుడైనా ఒప్పుకున్నావా దేవుని దగ్గర? మళ్ళా చదువుకుందాం 6వ వచనం. రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసింది. అతల్యా కుమారులు దేవుని మందిరాన్ని పాడు చేసినాడు. ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా దేవుడు? 1 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను. కుటుంబాలు చూడండి, కొంతమంది కుటుంబాలు సంఘాల్లో ఉన్నారు. మనం అన్నాడు, కులం అని చెప్పాడు, ఒక 20 మందిని జత చేసినాడు, సంఘాన్ని చీల్చినాడు, ఎదురుగానే పెట్టినాడు. నీకు అంత భారం ఉంటే కొత్త గ్రామానికి వెళ్ళు, సంఘ పెద్దలకు చెప్పు. ఎందుకు గూడుపుటాన్ని చేస్తావు? సంఘాన్ని ఎందుకు చీలుస్తావు? మళ్ళీ ఎదురుగానే ఎందుకు పెడతావు? దేవుని మందిరాన్ని పాడు చేస్తావా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. కొంతమంది పొరపాటును అంటారు, ఏంటంటే తెలియకంటారు, ఇది నాదండి, నేను ఇచ్చాను స్థలము, నేను కట్టినాను, లక్షలు నేను డబ్బిచ్చినాను. ఉండొచ్చు, కానీ సంఘం నీది కాదు. పొరపాటును కూడా మాట అనద్దు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. దేవుని సంఘము ఈజ్ ఈక్వల్ టు దేవుని రక్తం. క్రీస్తు సంఘము ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు రక్తం. తన రక్తాన్ని ధారపోసి సంఘాన్ని ఆయన సంపాదించినాడు. నాదంటావా? గ్రూపులు కడతావా? ముఠాలు కడతావా? కులాన్ని తీసుకొస్తావా? సంఘంలో నీ కులం వాళ్ళందరినీ జత చేసుకుంటావా? సంఘం పెడతావా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. చూడండి, మీరు కొంతమందిని చూడండి, వాళ్ళ ఫ్యామిలీ పాడైపోయింది. అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసినారు. యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణలన్నింటినీ బయలుదేవత పూజకు ఉపయోగించారు. మరి ఈయనేం చేస్తున్నాడు? పాడు చేసిన దాన్ని బాగు చేస్తున్నాడు కదా. ఎన్న వచనం? 5వ వచనం. దేవుని మందిరమును బాగు చేయుటకై. ఒక వచనాన్ని చదువుతారా? రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను మైకులో చదువుతాను, లేకపోతే 6వ వచనం చదువుతున్నాను. అయితే యోబాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకును యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను 7వ వచనం కూడా మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతుంది? పట్టించుకునే నాథుడు లేడు. మందిరంలో పట్టించుకుంటున్నావా? చేతులు ఒప్పుకుంటా వస్తావు, చేతులు ఒప్పుకుంటా పోతావు. ఇక్కడ కుర్చీ తీసుకుని అక్కడ ఎప్పుడైనా పెట్టావా? చీపురు ఎప్పుడైనా తీసుకున్నావా? మందిరంలో బాధ్యతగా ఉంటున్నావా? చెడిపోయింది ఏదన్నా బాగు చేస్తున్నావా? శిథిలమైపోయింది. ఎవరు? సొలొమోను కట్టిన మందిరం. సొలొమోను కట్టిన, ఎంత వైభవంగా కట్టిన మందిరము శిథిలమైపోయింది. అంత పాడు చేశారు. ఎవరు? అతల్యా కుమారుడు. మరి దేవుడు పాడు చేశాడా లేదా చెప్పండి. మనకు టైం లేదు,
ఇంటికెళ్ళి మీరు చదువుకోండి. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 20, దినవృత్తాంతం 2వ గ్రంథం 23వ అధ్యాయం చదువుకోండి. 6 సంవత్సరాలు ప్లాన్ చేశాడు. ఎవరు? యెహోయాదా. అతల్యాను చంపడానికి ప్రార్థన సిద్ధపాటు. రాజ్యం నుండి దించాలి, సింహాసనం దించాలి, చంపేయాలి. చిన్నవాడైన 7 సంవత్సరాల వాడైన యోవాషును రాజుగా చేయాలి. 6 సంవత్సరాలు ప్రార్థన చేసి సిద్ధపాటు చేసి శతాధిపతులను సంప్రదించి సైనికులను సంప్రదించి ఖడ్గం చేత చంపిపడేశారు. ఎవరిని? అతల్యాను. మన దేవుడు ఆమెను పాడు చేశాడా లేదా చెప్పండి. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను కదా. మన దేశాన్ని కూడా కొంతమంది పరిపాలిస్తా ఉన్నారు, విర్రవేగిపోతున్నారు కదండి. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి ఏమని రాయబడిందో. లూకాసు వార్త 1వ అధ్యాయం, లేకపోతే సమూయేలు 1వ గ్రంథము చూడండి, బహుశా అక్కడ ఉన్నట్టుంది. సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము, లూకాసు వార్తని క్షమించండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. గర్వించింది. రాజకుమారులందరినీ చంపేసింది, మనవరాలను చంపేసింది, రాజవంశాలు ఎవరు లేకుండా చేసింది. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? బలవంతులను సింహాసనం నుండి బలవంతులను పడగొస్తాడు, దీనులను ఎక్కిస్తాడు. సన్హరీబు ఎంత పేలాపనలు చేశాడంట. పేలాపనలు సన్హరీబు రక్షాకే పేలాపనలు చేశారంట. బైబిల్లో రాయబడింది. రంకెలు నా మీద నువ్వు వేసిన రంకెలు నేను ఎరుగుదును. దేవుడు ఏమన్నాడు? ముక్కును గాలం వేస్తాను, పట్టి లాగేస్తాను. చేశాడా లేదా? ప్రపంచాలను ఏలినటువంటి చక్రవర్తులు. విర్రవీగొద్దు. ఓ సన్హరీబు రక్షాకే నీ ముక్కును గాలం తగిలిస్తాను, సింహాసనం నుండి లాగేస్తాను. ఈమె దేవుని మందిరాన్ని పాడు చేసింది కాబట్టి దేవుడు ఆమెను పాడు చేశాడు. ద్రోహం అని బయటకు వచ్చింది. బట్టల చింపుకొని బయటకు వచ్చింది. సైనికులు, శతాధిపతులు అందరితో 6 సంవత్సరాలుగా ప్లాన్ చేశాడు, చంపి పడేశాడు. పట్టించుకుంటున్నావా? దేవుని మందిరాలను పట్టించుకుంటున్నావా? అన్నా పెద్దలు ఉన్నారు లేనా, సేవకులు ఉన్నారు లేనా, వాళ్ళు చూసుకుంటారు లేనా అని అనుకున్నాడా? ఫీనెహాస్ అనుకున్నాడా? కొజ్బీనా ఎవరు చెప్పండి? తెచ్చుకున్నాడు, ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఎవరు? ఒక అబ్బాయి, ఒక ఇశ్రాయేలు పోయి ఒక అన్యురాలను పోయి తెచ్చుకున్నాడు. ఎంత బాగా తెచ్చుకున్నాడు, గుడారంలో తీసుకెళ్ళాడు. ఆమెతో పాపం చేస్తా ఉన్నాడు. ఆమె పేరేమో కొచ్చిబి, ఈయన పేరేమో జిబ్రి అనే వాడు కొచ్చిబిని తీసుకొచ్చి గుడారంలో పాపం చేస్తా ఉంటే ఫీనెహాస్ అనుకున్నాడా? నీవంతుగా నువ్వు ఏం చేస్తున్నావు? సంఘానికి పరిశుద్ధతను కాపాడుతున్నావా? సంఘంలో అవి ఏమైనా చెడుగా జరుగుతూ ఉంటే సంఘ పెద్దలకు ఇన్ఫార్మ్ చేస్తున్నావా? సేవకులకు ఇన్ఫార్మ్ చేస్తున్నావా? పులిపిండి కొంచెమైనా బుద్ధంతా పులే చేస్తుందే, సంఘం పాడైపోతా ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నీ వంతుగా నువ్వేమి సంఘం కొరకు పాటుపడవా, ప్రయాసపడవా? పరుగులు తీశాడు, ఈటను తీసుకొచ్చినాడు, ఇద్దరి కడుపుల్లో పొడి చేశాడు. అప్పటికే తెగులు ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ యొక్క ఫీనెహాస్ ఇద్దరి కడుపుల్లో కూడా ఈటను పొడిచినాడు, బైబిల్లో రాయబడి తెగులు ఆగిపోయింది.
నేను ఓర్వలేని దాన్ని ఓర్వలేకపోయాడు. నేను ఓర్వలేని దాన్ని తాను కూడా ఓర్వలేకపోతున్నాడు. ఈ రోజుల్లో నువ్వేమంటావు? అన్న ప్రార్థన చేద్దాం, పాపం జరుగుతుంది సంఘంలో, సంఘంలో పాపం జరుగుతుంటే నువ్వేమంటావు? అన్న దేవుడు చూసుకుంటాడు లేనా, ప్రార్థన చేద్దాం లేనా, అన్న దేవుడు చూస్తాడన్నా, తొందరపాటు వద్దన్నా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను తగ్గించేటువంటి ఏ బోధ కానీ, ఏ డాక్టర్ కానీ, ఇట్ ఇస్ నాట్ ఏ బిబ్లికల్ డాక్ట్రిన్. పరిశుద్ధతను తగ్గించేటువంటిది ఏ బోధ కానీ, ఏ డాక్ట్రిన్ కానీ అది బైబిల్ బోధ కాదు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్త పరిశుద్ధులై ఉండండి. ఫీనెహాస్ పట్టించుకోబో అంటే ఏమై ఉండేది? ఎంతమంది చచ్చిపోయిండే వాళ్ళు, అప్పటికే కొంతమంది చనిపోయారు. నీవంతగాను సంఘానికి ఏం చేయవా? సంఘమైన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు పొదువు పెట్టలేదు. సంఘము శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సంఘమైన శరీరం కొరకు ఏం చేస్తున్నావు నువ్వు? యేసు ప్రభు దేవాలయానికి వచ్చాడు. ఒకడేమో గొర్రెలు అమ్ముతున్నాడు, ఒకడేమో గొడ్లు అమ్ముతున్నాడు, ఒకడేమో పావరాలు అమ్ముతున్నాడు, ఒకడేమో రూకలు మారుస్తున్నాడు, ఒకడేమో నెత్తి మీద పాత్రలు పెట్టుకొని దొడ్డిదారి గుండా దేవాలయం గుండా పాత్రలు మోసుకొని పోతున్నారు. ఇట్లా చుట్టుకొని పోయేదానికంటే ఇట్లా పోతే డైరెక్ట్ కాడ వెళ్ళిపోవచ్చు కదా. పాత్రలు మందిరంలో కూడా మోసుకొని వెళ్తున్నారంట దొడ్డిదారులు. యేసు ప్రభు చూశాడు. కొరడాలు తీసుకొని కాదు, యోహాను సువార్త 2వ అధ్యాయం చదవండి. కొరడా చేసుకొని, కొరడాలు ఎట్లా చేస్తారు చెప్పండి, ఎవరు చెప్తారా? కొరడా ఎట్లా చేస్తారు? తీసుకున్నాడా, చేసుకున్నాడా? తనంతకు కానీ 3 పేర్లు ఉండాలి కదా, 3 ఉండాలి, 3 తాళ్ళు ఉండాలి. 3 తాళ్ళు తీసుకొని ఇట్లా పెట్టి పేరితే కొరడా అవుతుంది. యేసు ప్రభు కొరడా తీసుకొని కాదు, కొరడా చేసుకొని ఇంకా చూడండి తరుగుతా ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కొక్కరిని తరుగుతా ఉన్నాడు చూడండి. ఆ యొక్క వాటిని విప్పినాడు, పశువులు విప్పినాడు, పాలు మరి వాటిని తోలివేశాడు, అరువులు మార్చి వారి బెల్లను పడద్రోసినాడు. నా మందిరం సమస్తమైన అన్నిదలు ప్రార్థన మందిరం అనబడలేదా? మీరు దాన్ని దొంగగా చేశారే, దాన్ని వ్యాపార పిల్లగా చేశారే. దేవుని మందిరాన్ని గురించి యేసు ప్రభు పట్టించుకోలేదా? నా మందిరం సమస్తమైన అన్నిజనులకు ప్రార్థనా మందిరము. మన ఎవరో చెప్తుండే విన్నాను, ఇక్కడ నుంచి అక్కడ తీగ కడతారంట, తాడ కడతారంట, బట్టలు ఆరేస్తారు. చూడండి చాలా చోట్ల మందిరాలలో చెప్పండి చాలా ఘోరంగా ఉంటుంది. అంటే మనం అక్షరార్థమైన మందిరాన్ని మరీ మనం అంత ఎక్కువగా ఇది చేయం, కానీ ఏదేమైనా దేవుని మందిరాన్ని మనం గౌరవించాలి. శిష్యులకు మండిపోయింది. ఏ నాడు కూడా యేసు ప్రభు ఇంత కోపంగా లేడు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడని చెప్పిన యేసు ప్రభు ఇలాగా కొరడా తీసుకుని వాళ్ళు వెలువడుతుంటే శిష్యులకు మండిపోయింది. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను రక్షించున్నది. 69వ కీర్తన, టైం లేదు కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోతాం. 69వ కీర్తన మాటలు శిష్యులు గుర్తు చేసుకున్నారు. నీ ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని ఇల్లు, దేవుని సంఘం, దేవుని ఇల్లు, దేవుని సంఘం ఉందా? నీకు ఆశ ఉందా? ఆసక్తి ఉందా? భక్షించుతా అంటే ఆకలి లేనప్పుడు కడుపులో పేరు తిరుగుతా ఉంటాయి, లొడలొడ తిరుగుతా ఉంటాయి, శబ్దాలు చేస్తాయి.
ఎప్పుడైనా చూసారా? ఆకలినప్పుడు పేరు శబ్దాలు చేస్తే ఎప్పుడైనా విన్నారా? ఉందా? మీకు ఒక ఆశ ఉందా? ఆసక్తి ఉందా? ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తిని భక్షిస్తుందా? యోవాషు కూడా ఇప్పుడు అదే చేస్తా ఉన్నాడు. దేవుని మందిరాన్ని బాగు చేయాలి. పోతే ఆ రోజుల్లో డబ్బు లేదు, పట్టించుకుంటే కదా, యాజకులు కూడా పట్టించుకోలేదు. ఆ దినాల్లో దేవుని మందసాన్ని ఎలా పట్టించుకోలేదు. సౌలు దినములలో సౌలు తప్పండి దాని గురించి విచారణ చేయకయే ఉండేను. అభినాదాబు ఇంట్లో కదా ఎన్ని 20 సంవత్సరాలు ఉంది, తిర్యత్యాలయంలో 20 సంవత్సరాలు ఉంది. పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు కూడా శిథిలమైంది, పట్టించుకునే నాదుడు లేడు. యాజకులు కానీ లేవీయులు కానీ ఎవరు కూడా లేరు. అప్పుడు పట్టించుకుంటున్నాడు. చూడండి ఏమన్నాడు. ఇప్పుడు నుంచి చదువుకున్నాం 7వ వచనం చదవండి. ఇప్పుడు దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. సాక్ష్య గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలు సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. కానుక తెచ్చే నాదుడు లేడు. తెస్తున్నావా? కానుక తెస్తున్నావా? కొంతమంది ఒక గ్రూప్ ఎలాంటంటే కానుకల ఇవ్వనే ఇవ్వరు. వాళ్ళు ఏమన్నాడు దేవుడు? దొంగలు దొంగలు దొంగలు. మానవుడు దేవుడు దొంగిలినా మీరు నా యొక్క దొంగిలించినారు. ప్రభువా మేము ఎక్కడ దొంగిలించాము? నా మందిరంలో ఆహారం ఉండనట్టు 10వ భాగం అంతయు నా మందిరపు నిధులను తీసుకొని రండి. దీన్ని చేసి మిమ్మల్ని శోధిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి పటజాలను స్థారపడ దీవెనలు కుమ్మరిస్తాను. మీ ద్రాక్ష పండ్లు అకాల ఫలములు రాపదయుండును. మీ పంటలు తిరువై పురుగులను గద్దిస్తాను. దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇస్తున్నావా? దొంగ కాదన్నా నువ్వు? పచ్చి దొంగలు, పచ్చి దొంగలు. కొత్త నిబంధనలు లేదన్న నిజంగా లేదు. కొత్త నిబంధనల దశంభాగం ఇవ్వడం పెద్దది లేదు. వర్ధిలో కొలది ఇవ్వమని చెప్పాడు. పాలనలాగా చచ్చినట్టు అంటే బాగా ఇది చేసుకొని ఇవ్వాలని లేదు కొత్త నిబంధన కదా. వర్ధిలో కొలది ఇవ్వమని రాయాలి. విస్తృతంగా హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ఇవ్వను అట్లాగని చెప్పి అసలు దశభాగమే దేవునికి ఇవ్వవే, అంతా తినేస్తావే. పాత నిబంధనలు లేదా దశభాగం యెహోవా సొమ్ము, లేదా దశభాగం యెహోవా సొమ్ము అని లేదా అంతా తిని కూర్చుంటావే. దరిద్రత పట్టింది నీకు, నీ కుటుంబానికి. ఈయనలో గుంపు కొంతమంది ఇస్తారు కానీ స్థానిక సంఘానికి ఇది ఇంకో రకమైన ఇంకా తెలియదు. వాళ్ళ సొంత ఊరికి పంపిస్తారు. ఎందుకో తెలుసా? ఈయన పోయినప్పుడల్లా ఆయన ప్రసంగం ఇస్తారు. ఆయన ఉండే ఉద్యోగరీత్యా ఈ ఊళ్ళో ఉంటాడు. తను పుట్టి పెరిగినటువంటి సంఘానికి పంపిస్తాడు. ఎందుకో తెలుసా? ఈయన వారి ఊరికి వెళ్ళినప్పుడు ఈయన ప్రసంగం ఇస్తాడు. ఈ సంఘంలో నువ్వు ఎదుగుతున్నావు, ఈ సంఘంలో మేలు పొందుతున్నావు, ఈ సంఘంలో బాప్తిస్మం తీసుకున్నావు, ఈ సంఘంలో వివాహం చేసుకున్నావు, ఈ సంఘంలో ఎదుగుతున్నావు, సహాయం పొందుతున్నావు, ఆదరణ పొందుతున్నావు, సహవాసం చేస్తున్నావు, అన్ని బెనిఫిట్లు పొందుతావు. కానీ వేరే సంఘానికి పంపుతావు. మన బ్రతకంలో కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు భలే ప్రేమిస్తారు. వాళ్ళు టై, సూటు, కోటు, బూట్ వేసుకుంటారు కాబట్టి భార్య భర్తలు పిల్లలు వాళ్ళంతా టీవీలో వాటి వీటిల్లో వస్తారు కాబట్టి కానుకలు వైజాగ్ పంపిస్తారు. వైజాగ్లో పెద్ద పాస్టర్ ఉన్నాడు. రాజమండ్రిలో మీకు దగ్గరే ఇక్కడ రాజమండ్రిలో ఒకే పేరు కలిగిన 2 పాస్టర్లు అలా నేను పేరు చెప్పను. వాళ్ళు ఉపయోగిస్తారు. ఇక్కడ మన స్థానిక సంఘానికి ఏం తీసుకొని వేసిన 5 రూపాయలు కాయను 10 రూపాయలు నోట వేస్తాము. మిగతావన్నీ వాళ్ళు పంపిస్తారు. ఎందుకు? వాళ్ళు టై, సూటు, కోటు, బూట్ వేసుకుంటారు, బాగా కనిపిస్తారు. అప్పుడప్పుడు లెటర్లు రాస్తారు. కావాలంటే హైదరాబాద్లో ఉన్న ఆయన బర్త్డే కేక్ కూడా పంపిస్తాడు. హైదరాబాద్లో ఉన్న పెద్ద పాస్టర్ నీకు బర్త్డే కేక్ కూడా పంపిస్తాడు, క్యాలెండర్ పంపిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించినారా? ఆదిమ సంఘం అట్లా చేశారా?
ఇండ్లైనను భూములైన వారు ఇండ్లైనను భూములైనను కలిగిన వారు వాటిని అమ్మిన వేటగా తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. దైవ సేవకుల దగ్గర తీసుకురా, కానుకలు సంఘాలు తీసుకొని రా, యెరూషలేము సంఘాలు తీసుకురా, నీ స్థానిక సంఘాలు తీసుకొని రా. ఇళ్ళను భూములను కలిగిన వారు వాటిని అమ్మిన వాడు వెల తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. సంఘాన్ని తీసుకొని రా. ఎంత కోట్లు భూములంతా ఎంతో చెప్పండి, కోట్లే, లక్షలు దాటిపోయింది. ఇల్లు అమ్మితే కోట్లే, కోట్లు తీసుకొచ్చి అపోస్తలుల పాదాలు తెస్తున్నావా, ఇస్తున్నావా? దశభాగం నుంచి ఎంత ఏమని చెప్పాలి, దశభాగం నుంచి ఎంత ఏమంటారు, ఫీల్ అయిపోతున్నారు చాలా. దేవునికి ఇవ్వడంలో దశమ భాగం మొదటి మెట్టు. ఇప్పుడు పైన మనం రూమ్స్కి వెళ్ళాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి? ఒక మెట్టు ఎక్కి ఎంత ఫీల్ అయిపోతున్నాం. అబ్బా, దశమ భాగము దేవునికి ఇవ్వడంలో దశమ భాగము మొదటి మెట్టు. అది ధర్మశాస్త్రం. కృప కింద కొట్టినావుగా, ఇంకా ధర్మశాస్త్రం కింద ఉంటావా? 11% ఇస్తున్నావా? 12, 15, 20, 25, 30, 35 ఎప్పుడైనా ఇచ్చిన అనుభవం ఉందా నీకు? దేవునికి ఇవ్వడంలో ఆరాధన భావం ఉన్నది. దేవునికి ఇవ్వడంలో ఆరాధన భావం ఉన్నది. అందరు ఉన్నారు, సడన్ గా లేచింది, స్పాంటేనియస్ గా లేచింది. బేతనియ మరియ లోపలికి పరిగెత్తింది. ప్రభు కొరకు దాచిపెట్టినటువంటి అత్తలకుడి పగలబట్టి యేసు ప్రభు పాదాలకు పూసి తలకు పూసి ఆయన ఆరాధించింది. అందరి మధ్యలో ఆరాధించింది. ఏమన్నాడు? 300 దేనారముల కంటే ఎక్కువ అంట అమ్మచ్చండి. ఆ రోజుల్లో ఒక దినకూలి 1 దేనారం. 300 దేనారాల కంటే ఎక్కువ అంటే 1 సంవత్సరం జీతం దేవుడికి ఇచ్చేసింది. 1 సంవత్సరం జీతం చూడండి, 1 సంవత్సరం జీతం. దశభాగం వేయడమే కష్టమైపోయింది. 1 వారం జీతం ఇచ్చామా, 2 వారాలు 3 వారాల జీతం మనం ఇచ్చామా, నెల జీతం ఎప్పుడైనా ఇచ్చామా, 2 నెలల జీతం ఎప్పుడు ఇచ్చామా, 12 నెలల జీతం ఎప్పుడు ఇవ్వాలి మనం? దేవుని బిడ్డలారా, చదువుకుంటూ వెళ్ళాము. 8వ వచనం చూడండి. 8వ వచనం దినవృత్తాంతం 2వ గ్రంథం 8వ అధ్యాయం 24వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరం ద్వారం బయట ఉంచిరి. మరియు యెహోవా జనుల సేవకులను యెరూషలేములో ఉంచిరి. 10వ వచనం సంతోషంగా ఇస్తున్నావా? 2వ కొరింథీ పిసినితనంగా ఇస్తున్నావు, బలవంతంగా ఇస్తున్నావు. God loves a cheerful giver. ఉత్సాహంగా ఇచ్చువాని దేవుడు ప్రేమించును. 2వ కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం. చెప్పండి, ఉత్సాహంగా ఇచ్చువాని దేవుడు God loves a cheerful giver. ఇచ్చి చూడు. ఆకాశపు వాకిలు విప్పుతాడు, అంతరిక్ష ద్వారాలను తెరుస్తాడు. పట్టజాలంత నీ ఇల్లు పట్టదు, నీ హృదయం పట్టదు. దేవునికి ఇచ్చి చూడు. సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత పెట్టెలో వేసి, టైం లేదు కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతారు. లేవీయులు ఆ పెట్టెను రాజు నివసించు కాలము స్థలములకు తెచ్చుచు వచ్చిరి. అందులో ద్రవ్యం విస్తారంగా ఉన్నప్పుడు కనపడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్త ఏంటంట, పెట్టెలో ద్రవ్యము విస్తారంగా ఉండిందంట. సామెతల గ్రంథం చెప్పండి 14:11-24 చదువుదాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి వేలిపోచ్చు వాళ్ళు కలరు. 11:24 కదా. వెదజల్లు, దేవుని చూడల్లో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇస్తావు. 10 రూపాయల నోటు,
రూపాయల కాయలు, 20 రూపాయల నోటు. జీతాలు ఎంత? జీతం ఎంత అంటే కే అంటాడు. కే కదా, ఏమంటారు చెప్పండి? కే అంటే తెలుసా మీకు? చెప్పండి. లక్షల్లో జీతాలు వస్తున్నాయి. మీకు విషయం చెప్పమంటారా? పూర్వకాలం జీతం ఎంత ఉందో తెలుసా? ఇక్కడ చాలా పెద్ద వాళ్ళకి, అన్న వాళ్ళకి 2 సంఖ్య కానీ 3 సంఖ్య కానీ ఉంటుంది. మా నాయన జీతం 76 రూపాయలు, 2 అంకెల సంఖ్య, లేదా మహా అంటే 3 అంకెల సంఖ్య. లేకపోతే ఇంకో విషయం చెప్తాను. మీ డాడీ సంవత్సరం జీతం, లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల జీతం నీకు వాళ్ళ నెలలో వస్తుంది. చెప్పండి. మీ డాడీ యొక్క జీతము 2-3 సంవత్సరాలు, లేదా 1 లేదా 2 లేదా 3 సంవత్సరాల జీతం నీకు ఒక నెలలో వస్తుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టావే, విస్తారంగా పెట్టలో విస్తారమైన ద్రవ్యం ఉన్నాడు. ఎందుకు? సంవత్సరానికి ఒకసారి మనం మీటింగ్లు పెట్టుకుంటాం. ఏమైనా రూల్ ఉందా? సంవత్సరానికి ఒకసారే పెట్టుకోవాలని ఏముందా? దసరాలు పెట్టుకోకూడదా? లేకపోతే దీపాలు నడుస్తూ పెట్టుకోకూడదా? మళ్ళీ ఆ తర్వాత పొంగల్లో పెట్టుకోకూడదా? డబ్బులు ఉంటాయి కదా. ఇలాంటి మంత్రాలు ఎందుకు చుట్టుపక్కల మనం కట్టలేకపోతున్నాం? డబ్బులు ఉంటాయి కదా. ఒక మంత్రంతో సర్దుకుంటే సరిపోతుందా? నిర్గమాకాండం 36వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాం. నిర్గమాకాండం 36వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాము. 5-6 వచనాలు, 5-6-7 వచనాలు చదువుతాం. నిర్గమాకాండం 36వ అధ్యాయం 5-6-7 వచనాలు. మోషేతో చేయవలని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నానని కంప్లైంట్ చేశారు. అయ్యా, మనకు ఇంత వద్దయ్యా, కావలసిన దానికంటే ఎక్కువ తెస్తున్నారయ్యా మనోళ్ళు. అప్పుడు మోషే ఏం చేశాడు చూడండి, 6వ వచనం. పరిశుద్ధ స్థలములకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇంక మీద ఏ అర్పణను తేవద్దని ఆజ్ఞాపించను. మరి ఎప్పుడైనా విజయానందం గారు మీరు చెప్పారా? వద్దు ఎక్కువ కానుకలు తీసుకురావాలంటే మనకు ఐటీ ప్రాబ్లం వచ్చింది, ఏది ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చింది, మన మీద రైడ్ చేస్తారంట, మనకు నోటీస్ వచ్చింది, కానుకలు తేవద్దండి ఎప్పుడైనా విజయానందం గారు చెప్పారా? మోషే చెప్పాడు. కానుకలు తీసుకురావద్దు, అర్పణలు తీసుకురావద్దు, దండోరా చాటింపు. చదవండి, 7వ వచనం చదవండి. ఆ పాలెమందంతట 6వ వచనం. ఏ అర్పణను తేవద్దని ఆజ్ఞాపించను కనుక పాలెమందంతట ఆ మాట చాటించి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానేది. ఎప్పుడైనా మన సంఘ పెద్దలు సేవకులు చెప్పారా? వద్దు కానుకలు తీసుకురావద్దు, మనకు చాలా ఉంది, మళ్ళీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడైనా చెప్పారా? దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. మంచి భాగం ఉంది. అందులో ద్రవ్యం విస్తారంగా ఉన్నప్పుడు కనపడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలో ఉన్న ద్రవ్యమును తీశారు. పెట్టెలో బహు విస్తారమైన ద్రవ్యం వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నారు. పెట్టెలో నుండి ద్రవ్యాన్ని ఎంతమంది తీశారు? చదువు చెప్పండి. పెట్టెలో విస్తారమైన ద్రవ్యం ఉన్నప్పుడల్లా ఎంతమంది మనుషులు వచ్చి పెట్టెలో ఉన్న ద్రవ్యాన్ని తీశారు? చెప్పండి. నంబర్ 1 రాజు యొక్క ప్రధాన మంత్రియు ఒక ఆయన. రెండవదిగా ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు. ఎంతమంది వచ్చి తీశారు? 2. వెరీ గుడ్. దేవుని యొక్క డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని డబ్బు ఇచ్చేటప్పుడు కనీసం 2 ఉండాలి. క్షమించండి నన్ను, కొంతమంది దైవ సేవకులకు ఏ బుక్ ఉండదు, ఎంచేది ఉండదు,
కానుక పెట్టి ఇల్లు తీసుకెళ్ళిపోతారు. పనివాడు తన జీతంలో పాత్రుడు 100% కరెక్ట్. కానీ నెలకు 5,000 వస్తుంది అనుకోండి, నెలకు 5,000 వస్తుంది, లేదు బుక్ పెట్టలేదు, ఎంచడం లేదు, తీసుకెళ్ళిపోతాడు. 2 సంవత్సరాలు ఒక ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. ఆయన తెలియదు నువ్వు ఎంత కష్టపడినావు, అన్నం తినకుండా మరి పసుపు నుండి నువ్వు ఎంత సేవ చేస్తావు అని తెలియదు. ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. ఏం చెప్తాడంటే, అయ్యో మనం కానుకలు దాదాపుగా 30,000 వస్తాయి లేదా 20,000 వస్తాయి, ఈయన దైవసేవుడు అంతా తిరిగి కూర్చున్నాడు అందరి సంఘం అందరూ. కానీ వచ్చిందంట నెలకు కొన్ని సంఘాల్లో నెలకంటలే కలిపి 500 రాదు. బీద సేవకులు బీద స్థలాల్లో నెలకంటలే కలిపి 500 రూపాయలు క్యాష్ రాదు. ఏదో టమాటాలు తీసుకొస్తారు, పచ్చిమిరపకాయలు వేస్తారు, ఇంత బియ్యం చేస్తారు దైవ సేవకుడికి కదా. వచ్చిందేమో 500. ఆయన ట్రాన్స్ఫర్ కొత్తగా వచ్చినట్టు ఏం చెప్తున్నాడు, నెలకు 20,000 వస్తుంది అంత తిన్నాడు. కానీ వచ్చిందంత 500. ఒకవేళ నువ్వు రాసి పెట్టుంటే అకౌంట్ బుక్ లో చూడు బాబు, సంఘం 16 రోజులు స్టార్ట్ చేశాము, ఇప్పటి వరకు లెక్కలు చూడండి. మన సంఘానికి నెల వచ్చేది ఇంతే, వారం వచ్చేది ఇంతే. ఎంతైనా తీసుకో, దైవ సేవకుడు ఎంతైనా తీసుకోవచ్చు. పనివాడు తన జీవితంలో పాత్రుడు. దేవుని బిడ్డలారా, పనివాడు తన జీవితంలో పాత్రుడు. రాసి తీసుకుంటే నీకు ఎంతో మేలుగా ఉంది. మన సంఘాలు కాదు కానీ వేరే సంఘాలు అంటారు. అంతకుముందు 2,000 రూపాయల నోట్లు ఉండేది, చూస్తున్నారా మీరు? కానుకలు ఎంచేటప్పుడు 2,000 రూపాయల నోట్లేమో ఇక్కడ పెట్టుకుంటారంట ఈజూరులో. 500 ఎంచేత 500 నోట్లను ఈజూరులో పెట్టుకుంటారు. 150 మాత్రమే ఇచ్చేస్తారు. కానుకలు ఎంచేవాళ్ళు చూసారా దేవుని బిడ్డలారా. వాడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, డబ్బు సంచివాణిగా ఉండినందున అందులో వేయబడింది దొంగిలించుచూ వచ్చను. మీకే కాదు, నాకు కూడా నా సంఘంలో డబ్బు నా దగ్గరే ఉంటుంది. నేను మీకు చెప్పాను, మీకు చెప్పే వాక్యాలను ఫస్ట్ నాకు, 2 అంచుల ఖడ్గం ఫస్ట్ నాకు, ఆ తర్వాత మీకు. డబ్బు సంచివాణి అందరూ తినందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చను. ఒకరోజు మా అత్తమ్మ మననే చనిపోయినాడు, 88 సంవత్సరాలు. ఒకరోజు బాబు జో అనింది, నా పేరు జోబ్దాస్ కాబట్టి జో అనింది. ఏమంటే అని, బాబు దేవుడు డబ్బు అగ్నితో సమానం బాబు అని. ఎందుకనిందో ఏమో నాకే తెలియదు. అంతే, దగ్గర నాకు ఏం వివరించి చెప్పలేదు. దేవుడు డబ్బు అగ్నితో సమానం బాబు అనింది. అగ్ని మనకు చాలా ఉపయోగపడుతుంది. మన సోదరులు వేడి తీసుకొస్తున్నారు, మళ్ళీ రెండోసారి కూడా తీసుకొస్తున్నారు. నిన్న అయిపోయిందో మరి ఏమో మళ్ళా ఫ్రెష్గా మాకు వేడి అన్నాము. చలి కాచుకుంటాం, వేడి నీళ్ళు పోసుకుంటాం, వేడి ఈ యొక్క వాహనాలు కూడా కంబషన్ అంటారు, లోపల ఇగ్నిషన్ వచ్చి అగ్ని వస్తుంది. అగ్ని ద్వారానే వాహనాలు నడుస్తాయి. అగ్ని మనకు ఎంతో ఉపయోగపడుతుంది. చల్లగాట మాడితే భస్మమైపోతావు, బొక్కైపోతావు, బూడిదైపోతావు. దేవుని డబ్బు అగ్నితో సమానం. మనం ముందుకు సాగి వెళ్ళాము. 12వ వచనం, రాజు యెహోయాదా యెహోవా మందిరం పనిచేయవారిని ఉదాహరించి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని వారిని కూలికి కుదిర్చింది. 13వ వచనం, ఇలాగున పని వారి పని జరిగించి సంపూర్తి చేసింది. వారి దేవుని మందిరం దాని యథాస్థితికి తెరిచి దాన్ని బలపరిచింది. బాగు చేసింది, బలపరిచింది. ఉందా? మనకు చదువుకున్న వాక్యంలో ఉందా? బాగు చేసింది, బలపరిచింది, యథాస్థితికి తెచ్చింది. సంఘం చెడిపోతుంటే ఊరుకుంటావా? జాగ్రత్త చేస్తున్నాడే, తండ్రి భారం పెట్టుకున్నాడంట మనోడు. వరుసకి ఏమవుతుంది? తండ్రి భారం పెట్టుకోండి, పెద్దమ్మ చిన్నమ్మ అవుతుంది. పెద్దమ్మను చిన్నమ్మని ఇంట్లో పెట్టుకుని పాపం చేస్తున్నాడు. ఊరుకుంటావా? చూస్తే ఊరుకుంటావా? కొరింథీ సంఘస్థులు అంత కామ్గా. ఎందుకో తెలుసా? 20,000 దశమ భాగం ఇస్తాడు. నెల ఎంత ఇస్తున్నాడు? సంఘ పెద్దలు సేవకులు, అమ్మో 20,000 ఇస్తున్నాడు,
దేవుడు చూసుకుంటాడు లేదా? దానికి కూడా కారులో వస్తున్నాడు. కారు అంటే ఆ రోజుల్లో గుర్రం మీద వస్తున్నాడు కాబట్టి, కారులో వస్తున్నాడు కాబట్టి మనం ఏమనొద్దు. 2,20,000 ఇస్తున్నాడు. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలువేయండి. ఆఖరిగా 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ లేదు, ఎక్కడ? దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో లేదు. ఇదే విషయాలు రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఉంది. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయంలో ఒక 2 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. 5 గంటల గ్రంథం మనం ముగించాలి. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయము ఇప్పుడు 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం చదవండి. మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. డబ్బులు నిర్వహిస్తున్న, ద్రవ్యం నిర్వహిస్తున్న వారు ఎవరు? నమ్మకస్తులు, నమ్మకస్తులు, నమ్మకస్తులు. మీకు విషయం చెప్పమంటారా? చదువు లేదు, సర్టిఫికెట్ లేవు, 10th క్లాస్ కూడా పాస్ కాలేదు, ఆ తర్వాత ఇంగ్లీష్ కూడా రాదు, కలుపుకోలుగా 10 మందితో మాట్లాడలేదు, ఇంకా చెప్పండి, బైబిల్ జ్ఞానం కూడా లేదు, ఏం లేదు. కానీ వీళ్ళు ఏమంటే నమ్మకత్వం ఉంది. దేవుడు తీసుకుంటాడు, పైన పెడతాడు. ఏం రాదు, బైబిల్ కూడా రాదు. విద్య లేని పామరుల శిష్యులు, ఏ దూత ఏం రాదు. కానీ ఏముందంటే నమ్మకంతో ఉంది. దేవుడు తీసుకుంటాడు, పైన పెడతాడు. ఓ అహరోను, ఓ మిర్యాము, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు? నా సేవకుడైన మోషే నా ఇల్లంతటి మీద నమ్మకమైన వాడు. మోషే దేవుడు ఇంతటి పైన నమ్మకమైన వాడు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు? సేవకుల మీద నిందలు మోపుతావా? సంఘ పెద్దల మీద నిందలు మోపుతావా? ఇచ్చేది 50 రూపాయలు 10 రూపాయలు లెక్కలు అడుగుతావా? ఇక్కడ లెక్కలు అడగలేదని రాయబడ్డాడు. చూడండి, మన చదవండి. మరియు కొన్ని వారికి ఇచ్చుటకై ద్రవ్యం అప్పగింత పెట్టుకుని వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. సేవకు లెక్కలు అడుగుతావా? పెద్దలు లెక్క అడుగుతావా? గర్తిస్తున్నావు. 50 రూపాయలు ఇస్తావు, లేదా 10 రూపాయలు ఇస్తావు, నెల లేదా వారం వారం. ఇడుదిరిగి అడుగులు ఎంత తిప్పినా కూడా నీ నెలకు 100 రూపాయలు కంటే మించు. పెద్దలు లెక్క అడుగుతావా? దైవ సేవకు లెక్క అడుగుతావా? వాళ్ళ తమ జీవితాలు ధారపోసారు. నమ్మకత్వం ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చెప్పండి. గృహ నిర్వాహకులలో 4:2 గృహ నిర్వాహకులలో చెప్పండి. ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము. మొదటి కొరింథీ 4:2 గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యం. కొంతమంది ఏమంటారు తెలుసా నాతో? అన్నా, ఎప్పుడెప్పుడు పరలోకం పోదామన్నా, బంగారు వీధుల్లో నడవాలన్నా, ఎప్పుడెప్పుడు పరలోకం పోదామన్నా, బంగ్లాల్లోనా నా తండ్రి అనేక నివాసాలు కలవన్నాడు. మనకు ఎప్పుడెప్పుడు ఆ బంగ్లా ఇస్తాడు మనకు పరలోకంలో? ఎప్పుడెప్పుడు మనం బంగారు కిరీటాలు ఎత్తి మీద పెట్టుకుందామన్నా, ఎప్పుడెప్పుడు బహుమానాలు తీసుకుందామన్నా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అని కొంతమంది పరలోకానికి పైన కూడా మనకు బంగారం మీద ఆశ పెట్టట్లేదు. మీరు అనుకుంటున్నారేమో, నేనేమనుకున్నాను తెలుసా? కోట్ల కొలది దూతల మధ్యలో, కోట్ల కొలది భక్తుల మధ్యలో భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసుడా, కిరీటాలు కావాలా? ఈ మాట కావాలా నీకు? Oh, good and faithful servant. నమ్మకత్వం. యేసు ప్రభు పేరులో ఒక పేరు ఏంటంటే నమ్మకమైన వాడు.
సత్యవంతుడైన నామం కలిగిన వాడు. మన యేసు ప్రభు నమ్మకస్తుడు కాబట్టి మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఆఖరిగా ఇంకొక వచనం కదా, 2 వచనాలు చెప్తానని కదా, ఒక వచనం అయిపోయింది. ఇప్పుడు 16వ వచనం చదవాలి. రాజుల 2వ గ్రంథం 12:16 చెప్పండి. రాజుల 2వ గ్రంథం 12:16 చదవండి. ఇప్పుడు అపరాధ పరిహారార్థ బలుల వలనను పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరంలోకి తేబడలేదు అని యాజకులది. అంటే దీని అర్థం చెప్తారు ఎవరైనా? అపరాధ పరిహారార్థ బలుల వలన పాప పరిహారార్థ బలుల వలన వచ్చిన సొమ్ము మందిరానికి వాడొద్దు అని అర్థం. మందిరం శిథిలమైపోయింది కదా, మందిరాన్ని బాగు చేయడానికి వాడొద్దు. ఏ డబ్బు, ఏ సొమ్ము చెప్పండి? అపరాధ పరిహారార్థ బలుల వలన పాప పరిహారార్థ బలుల వలన దొరికిన సొమ్ము యెహోవా మందిరం తేబడలేదు. అంటే ఏంటి? శిథిలమైన యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి ఆ డబ్బు వినియోగించినది ఎవరిది? యాజకులది. కానీ ఈ రోజుల్లో కానుకల్లో మనం ఎంత ఇస్తున్నాము దైవ సేవకులకి? బైబిల్లో ఉంది కదా, దశమ భాగాలని లేవీయులుగా ఉంది. వచ్చినటువంటి కానుకల్లో ఎంతగా మనము దైవ సేవకులకు ఇస్తున్నాము? 5 సంవత్సరాలు కానుకలు ఎత్తిపెట్టి స్థలం తీసుకుంటుంది, మళ్ళీ 5 సంవత్సరాలు కానుకలు ఎత్తిపెట్టి బిల్డింగ్ పెడతారు, మళ్ళీ 5 సంవత్సరాలు కానుకలు ఎత్తిపెట్టి పక్కన స్థలం అమ్ముతారంట అని చెప్పి అక్కడ స్థలం ఉంటుంది, మళ్ళీ 5 సంవత్సరాల కానుకలు ఎత్తిపెట్టి చెప్పండి మనకు సండే స్కూల్ లేదని ఫైన్ వేస్తుంది, మళ్ళీ 5 సంవత్సరాల కానుకలు ఎత్తిపెట్టి అయ్యో మనకు సేవకులు వస్తే రూములు లేవని రూములు కట్టారు, మళ్ళీ 5 సంవత్సరాల కానుకలను ఎత్తిపెట్టేసి వాళ్ళకు వ్యాన్ ఉంది, వీళ్ళకు వ్యాన్, మనకు వ్యాన్ లేదన్నా వ్యాన్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని 5 సంవత్సరాలు అయినాయి చెప్పండి. దైవ సేవకులకు మనము ఎంత ఇది చేస్తున్నాం చెప్పండి. బయటకేమో వాళ్ళు మంచి షర్టు ప్యాంటు ఇన్షర్ట్ వేస్తారు, షూ వేస్తారు, ఇంటికి పోయి చూడండి అన్నం డబ్బా ఖాళీ, బియ్యం డబ్బా ఖాళీ, కందిపప్పు డబ్బా ఖాళీ, నూనె డబ్బా ఖాళీ. స్కూల్కి వెళ్తే పిల్లలు ఎడలు పెట్టుంటారు, ఫీజులు కట్టుంటారు. చూడండి చూడండి, మనమేమో అన్ని డబ్బులు తీసుకొచ్చి మందిరాన్ని కట్టేస్తాం. ఇప్పటికి కూడా తెల్లన్నంలో తెల్ల ఉప్పు జల్లుకొని తినే దైవ సేవకులు లేకపోలేదు, తెల్లన్నంలో ఎర్ర కారం కూడా జల్లుకొని తినే దైవ సేవకులు లేకపోలేదు. కొంతమంది దైవ సేవకులు చాలా చాలా ఇదిగా చూస్తారు. 100 రూపాయలు కూడా, 200 రూపాయలు కూడా. సంఘాలు మస్తు డబ్బు ఉంటుంది. దైవ సేవకులు ఎంత ఇస్తారు? 100, 200, మస్తు డబ్బు ఉంటుంది. దేవుడు డబ్బు, అది సేవకులు ఉపయోగించాల్సిన డబ్బు. దేవుని బిడ్డలా ఎన్ని మనం దిద్దుకోవాలి. తగడు వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ఒక నిమిషం మౌనంగా దైవ సన్నిధిలో మన హృదయాలు పరీక్ష చేసుకున్నాం. నిన్న 6 ప్రసంగాలు, ఈరోజు ఇప్పుడు కూడా 4 ప్రసంగాలు విన్నాం. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. దైవ సన్నిధిలో దేవుని దిద్దుబాటు మనం పొందుతాము. ఒప్పుకోవలసిన దైవ సన్నిధిలో కన్నీటితో ఒప్పుకున్నాం, మార్చుకోవాల్సిన మార్చుకున్నాం. యేసు ప్రభువా మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రాణించి తిరిగి లేచి మా మధ్యలో ఉన్నాం. వాక్యమైన యేసు ప్రభువా స్తోత్రాలు. నాయనా, ఈ వాక్యాలన్నీ మాలో నింగురుమన్నట్లుగా చేయండి. వాక్యాలన్నీ మా హృదయంలో భద్రపరచండి. ఈ వాక్యాలు మా హృదయంలో తలపోసుకున్నట్టు చేయండి. రాత్రి మీటింగ్ వరకు సిద్ధపరచండి. ప్రతి అవసరత తీర్చండి. పరిశుద్ధ వాతావరణం మా మధ్యలో దయచేయండి. నీ చేతులకు అప్పగించుకోండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను. అందరికీ వందనాలండి. మంచిదండి. చక్కటి దేవుడి వాక్యాన్ని ఇచ్చిన దేవదాసుడు దేవదాసు గారికి వందనాలు. దినవృత్తాంతంలో
రెండవ గ్రంథం 2వ అధ్యాయంలో 4-5 వచనాలు 7 వచనాలు యోవాషు యొక్క జీవితం గురించి, అలాగే యోవాషు ఎక్కడ ఎదిగాడు, ఎక్కడ దాచబడ్డాడు, ఎక్కడ ఎదిగాడు, దాని గురించి వివరణ. మందిరంలో 10 సంవత్సరాలు ఉలిగి మందిరం పట్ల మరవనవాడు, మందిరాన్ని మరవనవాడు, ఆసక్తి, మందిరాన్ని సిద్ధమైనటువంటి మందిరాన్ని బాగు చేయిస్తారు. మందిరం ఎవరు సిద్ధం చేశారంటే అతల్య తన కుమారుని దుర్మార్గంగా పెంచుతారు మనం చూస్తున్నాము. కానీ గర్వంగా తీర్చినటువంటి అతల్య గద్దె నుంచి దింపబడింది. మరి దేవుడి సందులైనటువంటి యోవాషు సింహాసనం ఎక్కినట్లుగా, అలాగే దేవుడి మందిరాన్ని కట్టే విషయంలో ఆసక్తి మనం చూస్తున్నాం, అలాగే నమ్మకత్వం చూస్తున్నాం. అలాగే దేవునికి ఇవ్వాలి, దేవుడి మందిరానికి ఇవ్వాలి, దేవుడి సొమ్ము పట్ల నమ్మకత్వం అనేది మనం దేవుడి రాష్ట్రం ద్వారా చక్కగా తెలుసుకుంటాం. దేవుడి మందిరం పట్ల ఆసక్తి, అలాగే మన ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎంతో ఆసక్తి, మందిరం పట్ల నాకు ఆసక్తి అని మనం కీర్తనలో చూసినట్లుగా నా ఆశ నన్ను భక్షిస్తున్నది అని మనం చూసాం. అదేవిధంగా మన ప్రభువు కూడా పాడైపోయినటువంటి ప్రభు కాలంలో మందిరాన్ని మళ్ళా బాగు చేయడం మనం చూస్తున్నాం. మన మందిరం సమస్తాన్ని ప్రార్థన మందిరం అని, అలాగే యోవాషు కూడా మందిరం పట్ల ఆసక్తి మనం చూసినట్లుగా క్రీస్తు పోలిక మనం చూస్తున్నాం. అలాగే పిల్లల మనము దేవుడి సంఘంలో సొమ్ము విషయంలో జాగ్రత్త ఇవ్వాలి, ఆ సొమ్ము విషయంలో చాలా జాగ్రత్త నమ్మకం కలిగి ఉండాలని చూస్తాం. ఉదాహరణ చిన్న మాట చెప్పాలి. నేను సువార్త యాత్రలో అన్నయ్య గారు జాగ్రత్తగా ఆయన చేస్తారని నేను చూసి నేర్చుకుంటాను. 10 రూపాయలు ఎవరికైనా వెళ్ళినా దాని లెక్కలో రాయాలి అని గుర్తుపెట్టుకొని రాస్తారు. 5 రూపాయలైనా రాస్తారు. వారికి ఇవ్వాలన్నా 5 రూపాయలు ఇస్తారు. ప్రతి రూపాయి కూడా లెక్క. అది నేను చూస్తా ఉన్నాను, నాకు భయం వేస్తుంది. అంటే ఇంత నమ్మకత్వంగా ఉండాలి అనేది మాదిరిగా శాస్త్రంలో మనం నేర్చుకోవాలి. నాయకులు అనేవారు ప్రతి విషయంలో మాదిరి మనకు ముందు నడిచినప్పుడు మనం వారు చూసి మనం నేర్చుకుంటాం. నాయకులు లక్షణాలు అంటే మనం విన్నాం కదా, దేవదాసులు సోమనాథ్ గారి దగ్గర నాయకులు కావాలంటే ఆ లక్షణాలు ఉండాలి. నాయకత్వం గురించి మనం పరిగెట్టడం కాదు, మనం ఆ లక్షణాలు తెలిస్తే ఆ నాయకత్వం వాళ్ళ పదవులు మనకు వస్తాయని మనం విన్నాం. ఆ రీతిగా పిల్లలని సోమనాథ్ గారి ద్వారా, మరి దేవుడు గారి ద్వారా, జోదాస్ గారి ద్వారా వర్తమానాలు మరి మనకి దేవుడు అందించారు. స్థానిక సంఘం తరఫున దేవదాసు ప్రత్యేక వందనాలు. ఇంతతో మరి కూడి ముగించబడింది. రాత్రి మనం మళ్ళా 7 గంటలకు మరి కూడి ప్రారంభమవుతుంది కనుక సమయానికి అందరూ కూడా రావాలి. మీకు బయట స్నాక్స్ పరిశుభ్రంగా కూడి ముగించబడింది. అందరికీ ప్రత్యేక వందనాలు.